Hi, this is Nidhi. Welcome to Big Boss Telugu Season 9 highlights. Last episode started with this huge fight. నేను నిన్నటి ఎపిసోడ్ అయితే చూడని వాళ్ళు ఎవరన్నా ఉంటే లాస్ట్ 10 మినిట్స్ స్కిప్ చేయమని చెప్పా కదా. ఇవాళ అయితే నిన్నటి ఎపిసోడ్ ఎవరన్నా చూడకపోతే ఫస్ట్ 10 మినిట్స్ స్కిప్ చేసేయండి. గాడ్, ఏంటండి గొడవలు, అది అసలు ఎలా అంటే ఒక ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోతున్నాయి అనమాట. లైన్ క్రాస్ చేసి చిన్నగా కూర్చుని డీసెంట్గా మాట్లాడుకునేదానికి, లైక్ ఒక సామెత ఉంది కదా, గోరుతో పోయేదానికి గొడ్డల దాకా వెళ్తారని, గోటుతో పోయేదానికి ఈ రకంగా ఉందన్నమాట. నార్మల్గా కూర్చుని ఒక మాట చెప్పేదానికి ఎంత అరుచుకోవడాలు, ఎంత అసలు ఏదో లైక్ జన్మజన్మల పగలు ప్రతీకారాలు ఉన్నంత రేంజ్లో కొట్టుకుంటున్నారు. సో నిన్న కూడా ఏమైందంటే గిన్నెలు కడిగే టాస్క్ ఏదైతే, అదే ఆ గిన్నెలు కడిగే గొడవ ఏదైతే అయిందో దానికి కంటిన్యూషన్‌గా నిన్నటి ఎపిసోడ్ స్టార్ట్ అయిందనమాట. మాధురి వచ్చేసి, మీరు లోపల నైట్ టైమ్ మాట్లాడుకోకండి, మాకు డిస్టర్బెన్స్ అవుతుంది. ఇది ఆవిడ పాయింట్. మీరు పడుకునేటప్పుడు మాట్లాడుకోకండి, కొంచెం ఏదైనా మాట్లాడుకోవాలంటే బయటకు వెళ్ళి మాట్లాడుకోండి, కొంచెం డిస్టర్బింగ్‌గా ఉంది, నిద్ర పట్టట్లేదు. ఇలా చెప్తే అయిపోయేదానికి గట్టిగా అరిచేసి ఎట్ అ పాయింట్ ఆఫ్ టైమ్ అసలు ఆ రీతు మీదకి లైక్ లిటరల్లీ కొట్టడానికి వెళ్ళినట్టే లేచారు ఆవిడైతే. ఐ రియలీ డోంట్ అండర్స్టాండ్ ఎందుకు అంత ఎక్కువ టోన్‌లో. ఎందుకంటే టోన్ ఈజ్ రియలీ ఇంపార్టెంట్. ఒకవేళ బయట కూడా నేను ఇలానే మాట్లాడతాను అంటే మీరు మీ ఇంట్లో ఎలా అయినా మాట్లాడుకోవచ్చు. బట్ మనం ఒక నేషనల్ టెలివిజన్‌లో ఒక రియాలిటీ షోలో ఉన్నప్పుడు, అంతమంది కంటెస్టెంట్స్ మనతో ఉంటున్నారు అని అన్నప్పుడు వి నీడ్ టు మెయింటైన్ దట్ వాయిస్ లెవెల్. ఆ టోన్ అనేది మనం డెఫినెట్‌గా చూసుకోవాలి. నేను ఇంతే ఉంటా, నేను ఇలానే మాట్లాడతా అంటే ఆడియన్స్ విల్ టేక్ కేర్ ఆఫ్ దట్ ఎనీవేస్. సో ఎందుకు అంత లెవెల్‌లో అరవటం, అసలు ఎలా అంటే మాట్లాడడమే అరవటంలో స్టార్ట్ చేస్తారనమాట. ఈవెన్ సాయి కూడా ఇమాన్యుయల్‌తో ఈ మాధురి గురించి మాట్లాడుతున్నప్పుడు జరిగిన డిస్కషన్‌లో వాళ్ళిద్దరికీ ఈవెన్ హీ సెడ్ దట్ ఆవిడ పర్సనాలిటీనే అంతా లైక్ లిటరల్లీ ఫ్లైట్ క్రాష్ అయినట్టే ఉంటుంది. ఒక అలర్ట్, ఒక సిగ్నల్, ఒక టేక్ ఆఫ్ ఏముండో, లిటరల్ క్రాషే. మనం ఏం చేయలేమని. ఆయనకి ఎప్పుడూ ప్రాబ్లమ్ రాలేదు కాబట్టి అలా చెప్పేసి ఉంటారు. బట్ ఇన్ ఫ్యూచర్ ఒకవేళ ఆవిడతో కూడా ఆయనకు ఒక డిస్కషన్ లాంటిది ఏదైనా అయితే దెన్ హిల్ గెట్ టు నో. సో పర్సనాలిటీ అది ఇది ఇక్కడ ఏం వర్కౌట్ అవ్వదు. యూ నీడ్ టు మెయింటైన్ దట్. ఆ టోన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో హెల్త్‌లు పాడైపోతున్నాయి మాకిక్కడ, మీరు ఇంటి నుంచి బయటికెళ్ళిపోండి, ఇక్కడ మాట్లాడడానికి వీల్లేదు, ఇది నా రూల్. ఈ కైండ్ ఆఫ్ డిస్కషన్, ఆ డ్రామా అంతా జరిగిందనమాట. అండ్ రీతు కేమ్ ఇన్ బిట్వీన్ అండ్ షీ నార్మల్లీ ఆస్క్డ్, ఇంకా ఇక్కడ నుంచి బెడ్‌రూమ్‌లో ఎవరు మాట్లాడడానికి వీల్లేదు అని అంటే, సంబడీ ఆస్క్డ్ ఇది అందరికీ ఓకేనా అంటే, అందరికీ ఓకే అవ్వడానికి ఏం లేదు, ఇక్కడ జరగాల్సిందే, ఎవరు మాట్లాడకూడదు అని అంటే, సో రీతు కేమ్ అండ్ ఆస్క్డ్ ఇది బిగ్ బాస్ పెట్టిన రూలా అని. అండ్ అక్కడి నుంచి ఇంకా పెద్ద డిస్కషన్. బిగ్ బాస్ రూల్ పెట్టడం ఏంటి, నీకు నచ్చకపోతే బయటకెళ్ళిపో, ఇంటి నుండి బయటకెళ్ళిపో, అసలు అది ఇది అని చెప్పి ఫుల్ నా హెల్త్ పాడైపోతుంది అని చెప్పి ఫుల్ అరిచేశారనమాట. అండ్ దెన్ రీతు ఆల్సో లైక్, అరవకండి, అరిస్తే హెల్త్ పాడైపోతుంది అని ఒక కౌంటర్ ఇవ్వడం జరిగింది. సో ఇట్ వాజ్ అ స్టూపిడ్, అనాయింగ్, హీటెడ్ డిస్కషన్. అది కూడా ఏం పాయింట్ లేని దానికి, అన్నెసెసరీ దానికి ఫస్ట్ 10-15 మినిట్స్ స్కిప్ చేసి పడేసేయండి. అండ్ సో దాని తర్వాత ఏంటి అని అంటే ఫుడ్ అనమాట. సో ఈ రమ్యకి ఏదైతే ఫుడ్ పవర్ వచ్చిందో, ఆర్డర్ చేసిన బ్రేక్ఫాస్ట్ అది రావడం జరిగింది. సో సుమన్ శెట్టి అండ్ రమ్య వీళ్ళు ఫుడ్ ఎంజాయ్ చేశారు. మిగిలిన హౌస్ మేట్స్ అందరూ కూడా పాపం ఆ ఫుడ్ చూసి మాకు లేదా అది ఇది అని చెప్పి ఏదో ఆ ఫుడ్ డిస్కషన్ అయితే వచ్చింది. అండ్ దెన్ దివ్య అండ్ భరణి కూర్చొని మాట్లాడుకుంటున్నారనమాట. సో భరణి పాయింట్ ఏంటి అని అంటే, రీతు గురించి, నువ్వు అంత హెల్ప్ చేసావు, అంత స్టాండ్ తీసుకున్నావు, అంత సపోర్ట్ చేసావు, బట్ స్టిల్ ఇలాంటి ఇన్వాలిడ్ పాయింట్స్ తీసుకొచ్చి నిన్ను నామినేట్ చేసింది. అండ్ నీ వెంటనే నన్ను నామినేట్ చేసింది, నేను స్టాండ్ తీసుకుంటా అని చెప్పిన. సో మళ్ళీ ఏం జరగనట్టు చట్టపట్టాలు వేసుకుని కూర్చుని జోకులు వేసుకుని నవ్వుకుంటూ మాట్లాడుకుంటున్నావు, నాకు అది నచ్చలేదు అనేది భరణి గారి పాయింట్. ఇట్ వాస్ అ వ్యాలిడ్ పాయింట్. మనం స్టాండ్ తీసుకున్నప్పుడు మనకి ఇట్లా ఉల్టా మనల్ని నామినేట్ చేసి, దట్టు అంత వ్యాలిడ్ కాని పాయింట్స్‌తో, స్ట్రాంగ్ పాయింట్స్ కాకుండా నామినేట్ చేస్తే ఎవరికన్నా కొంచెం ఉంటది. ఏం జరగనట్టు ఎట్లా మాట్లాడతారు, నాకు నచ్చలేదు అని ఆయన చెప్పారు. అండ్ దానికి దివ్య ఆన్సర్ కూడా వ్యాలిడే. నేను మీ ఒక్కళ్ళతోనే ఉంటున్నాను అని వచ్చినప్పటి నుండి అందరూ నన్ను ఇరిటేట్ చేస్తున్నారు, నువ్వు ఇంకెవరితో మాట్లాడట్లా, ఓపెన్ అవ్వట్లా, అది ఇది అని. సో నేను నార్మల్‌గా కూర్చొని మాట్లాడని, వాళ్ళిద్దరు ఏదో కొంచెం ఎమోషనల్ అయ్యారు. ఇద్దరు ఏడ్చారు, ఒకళ్ళనొకళ్ళు ఓదార్చుకున్నారు. సో దట్స్ హౌ వాళ్ళ కాన్వర్జేషన్ అయిపోయింది. అండ్ దెన్ ఫైనలీ ఒక పనికొచ్చే విషయం జరిగింది. సో కంటెండర్స్ టాస్క్ అనమాట.
ఈ వీక్ క్యాప్టెన్సీ కోసం కంటెండర్స్ టాస్క్ జరిగింది. సో బిగ్ బాస్ ఏంటి అని అంటే వచ్చిన ఫైర్ స్టార్మ్స్ ఎవరైతే ఈ వైల్డ్ కార్డ్స్ ఉన్నారో వాళ్ళందరినీ బిగ్ బాస్ కంటెండర్స్గా ఈ వీక్ క్యాప్టెన్సీ కంటెండర్స్గా సెలెక్ట్ చేయడం జరిగింది. ఆల్రెడీ నిఖిల్కి కంటెండర్ పవర్ తను ఎంటర్ అయ్యేటప్పుడే వచ్చింది కాబట్టి తను కంటెండర్స్ టాస్క్లో పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం లేదు. మిగిలిన వైల్డ్ కార్డ్స్ అందరూ కంటెండర్స్. అండ్ వీళ్ళు ఏంటంటే మిగిలిన ఇంట్లో వాళ్ళలో నుంచి ఒక 5 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకోండి అని చెప్పారనమాట. సో ఈ వైల్డ్ కార్డ్స్ అందరూ మాదిరి వాజ్ లైక్ వీక్ పీపుల్ని సెలెక్ట్ చేసుకుందాం, సో మనకి గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు భరణి గారు లాంటి ఒక స్ట్రాంగ్ ప్లేయర్ వస్తే నేను ఆడలేను కదా. షీఈ్ యాక్చువల్లీ రైట్ ఆన్ హర్ పాయింట్. ఎందుకంటే మనం ఎంతవరకు ఆడగలుగుతాం, మన కేపబిలిటీ ఏంటి మనకు తెలుసు కాబట్టి. సో మనం ఎవరితో కంపీట్ చేస్తే మనం గెలుస్తాం, మనకంటే వీక్ ఎవరు. సో ఆ పాయింట్ ఇట్స్ అ స్మార్ట్ ప్లే. అండ్ కొంతమంది ఆయుష్ ఏంటంటే నాకు రిస్క్ తీసుకోవాలని ఉంది, ఏదో నాకంటే తక్కువ వాళ్ళతో ఆడడం అని కాదు, స్ట్రాంగ్ ప్లేయర్స్ వచ్చినా నాకు ఆ రిస్క్ తీసుకుని నాకు ఆడాలని ఉంది అని చెప్పడం జరిగింది. సో ఫైనల్గా డిస్కషన్స్లో దివ్య, భరణి, తనుజ, సుమన్ శెట్టి అండ్ సంజన వీళ్ళ 5 మెంబర్స్ని కంటెండర్స్గా సెలెక్ట్ చేశారు. అండ్ ఒక కంటెండర్స్ టాస్క్ పెట్టారనమాట, బాల్ని గోల్ చేయాలి. అండ్ ఫస్ట్ రౌండ్లోనే కొంచెం ఫుల్ ఫిజికల్ అయింది అండ్ రమ్యకి ఏదో సమ్ తలకి దెబ్బ తగిలింది. అందరూ గట్టిగానే ఆడారు. అండ్ బట్ ఫస్ట్ గోల్ వైల్డ్ కార్డ్స్ వేయడం వల్ల వాళ్ళకు ఒక ఛాన్స్ వచ్చిందనమాట ఎలిమినేట్ చేయడానికి. అండ్ ఆబ్వియస్లీ భరణి ఉన్న వాళ్ళందరిలో స్ట్రాంగ్ ప్లేయర్ కాబట్టి ఫస్ట్ ఆయన ఎలిమినేట్ చేసేస్తే వీళ్ళకి ఇంకా ఈజీ అవుతుందని అనుకుని సో ఫస్ట్ రౌండ్లో భరణి గారిని ఎలిమినేట్ చేసడం జరిగింది. అండ్ ద ప్రాసెస్ వెంట్ ఆన్. ఒక్కొక్కళ్ళని ఎలిమినేట్ చేసుకుంటూ భరణి గారే అవుట్ అయిపోయారంటే ఇంకా మిగిలిన వాళ్ళ ఛాన్సెస్ ఇంకా తక్కువ వాళ్ళని ఆపడానికి. ఎందుకంటే రేషియో కూడా తగ్గిపోతూ వస్తుంది. ఇప్పుడు 5:5 ఆడిన దానికి లేకపోతే 5:2, 5:1 ఆడిన దానికి డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి వైల్డ్ కార్డ్స్ గెలిచారు ఆ గేమ్లో, ఆ టాస్క్లో. సో ఆ టాస్క్ అలా ముగిసిందనమాట. మళ్ళీ ఈ టాస్క్లో గొడవలు, నన్ను తోశారు, నన్ను నెట్టారు, జరుగుతూనే ఉంటాయి. ఫిజికల్ టాస్క్స్ అన్నాక అవి మనం ఆపడానికి ఏం లేదు. బిగ్ బాస్ ఇన్ని సీజన్స్లో ఫిజికల్ టాస్క్స్ వచ్చినప్పుడు అయ్యే గొడవలు అన్నీ ఇన్ని కాదు. అండ్ దట్టు అమ్మాయి కొంచెం సెన్సిటివ్ ఉంటారు కాబట్టి వాళ్ళని ఏదైనా గబుక్కుని ఏదైనా తగిలితే కూడా ఆబ్వియస్గా బయటకు చెప్తారు, నన్ను పుష్ చేశారు, నన్ను తోశారు. ఎందుకంటే ఒకళ్ళ మీద 10 మంది పడిపోతే ఊపిరి కూడా ఆడదు. సో అలాంటి సిచ్యువేషన్స్ జరిగినవి కూడా ఉన్నాయి చాలా. సో దట్స్ హౌ ఫిజికల్ కంటెండర్స్ టాస్క్ ఏదైతే ఉందో అది అయిపోయింది. అండ్ దెన్ ఇక్కడ ఇంకొక హైలైట్ పాయింట్ ఏంటి అంటే అదంతా అయిపోయింది, రమ్య అండ్ డెమాన్ అండ్ కూర్చుని మాట్లాడుకుంటున్నారు అనమాట. నువ్వు లవ్ చేస్తున్నావు రీతుని నాకు తెలుసు. అసలు ఎందుకండి ఇప్పుడు వీళ్ళిద్దరేమి ఫస్ట్ నుండి ఫ్రెండ్స్ కాదు, ఏ క్లోజ్ ఫ్రెండ్స్, అయ్యో నా ఫ్రెండ్ పాపం వీడు ఇన్నసెంట్గా ఉన్నాడని చెప్పడానికి. ఆవిడ ఎంటర్ అయిందే 2-4-5 రోజులు అవుతుంది. వచ్చినప్పటి నుండి రీతు అలా, రీతు ఇలా, తను నేను యూజ్ చేసుకుంటుంది, కంటెంట్ కోసం యూజ్ చేసుకుంటుంది. సరే ఏదో ఒకసారి చెప్పారంటే ఓకే, రిపీటెడ్గా ఎందుకు చెప్పాలి అనే పాయింట్ అయితే చాలా మందికి వచ్చింది. అండ్ ఆ తర్వాత అక్కడ మాధురి కూడా ఆ డిస్కషన్లో వాళ్ళు ముగ్గురు, సో మాధురి అడుగుతున్నారు అనమాట, నీకు ఇంట్లో ఎవరు నచ్చారు అని అంటే. అండ్ రమ్య లైక్ నాకు డెమాన్ నచ్చాడు. వీళ్ళే చెప్తారు ఇక్కడ మనం ఎవరిని ఇష్టపడడానికి, బాండ్లు పెంచుకోవడానికి, లవ్ చేయడానికి రావట్లేదని. మరి నచ్చారు అంటే తర్వాత వచ్చేది బాండే కదా. వీళ్ళు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఆ డిస్కషన్ అయిందనమాట. అండ్ అదే రోజు నైట్ సాయి తనూజ దగ్గరికి వెళ్ళి రమ్యకి డెమాన్ పైన క్రష్ ఉంది, ఫస్ట్ నుంచే తన మీద క్రష్ ఉంది అని ఒక పాయింట్ చెప్పాడు, ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్. సో అప్పుడు అర్థమైపోతుంది ఆబ్వియస్గా, ఓహో ఇందుకు మాటికి రీతు అలా, రీతు ఇలా అని చెప్పడం. సో ఇదంతా అయిందనమాట. అండ్ తనుజ ఓ అవునా అయితే రేపు నేను అబ్జర్వ్ చేస్తాను అది ఇది అని చెప్పడం జరిగింది. అండ్ అదే రోజు రాత్రి మరి పొద్దున జరిగిన గొడవకో అంత రాద్ధాంతం జరిగిన తర్వాత బిగ్ బాస్కి కూడా తలనొప్పి వచ్చిందేమో. వీళ్ళు క్యాప్టెన్ రూమ్లో ఇమాన్యుయల్, కళ్యాణ్, డెమాన్ అండ్ రీతు కూర్చుని మాట్లాడుకుంటుంటే పేరున మీరు గుసగుసలు ఆడకండి అని బిగ్ బాస్ నుంచి ఒక వార్నింగ్ రావడం జరిగింది. అండ్ ఆ టైంలో తనుజ కూడా ఇమాన్యుయల్ ఎన్నిసార్లు చెప్పాలి, నీ వల్ల ఇప్పటికి 3 సార్లు చెప్పారు అని అరిచారు. సో ఇమాన్యుయల్ కొంచెం ఏంటి నా పైన ఎందుకు సీరియస్ అవుతుంది, నేను ఎందుకు ఊరుకోవాలి అది ఇది అన్నాడు. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ ఈ ఆస్క్డ్ తనుజ దట్ ఎందుకు నీకు తెలుసా నా వల్లే అని, నన్ను ఎలా అంటావు నువ్వు అది ఇది అని. వాళ్ళిద్దరి మధ్యలో ఏదో ఒక 1-2 minutes క్లాష్ అయింది. అండ్ ఇమాన్యుయల్ వాజ్ లైక్ రీతుతో షేర్ చేసుకుంటున్నాడు అనమాట, నేనేముంది ఒక పిచ్చోడిని, ఎవరేమన్నా మిగిలిన వాళ్ళతో అంటే బాండ్లు చెడిపోతాయి, అదే నేనైతే ఏమనను, రియాక్ట్ అవ్వను, పిచ్చోళ్ళలాగా మళ్ళీ మాట్లాడతా, టైం వచ్చినప్పుడు చూపిస్తా నేనేంటో అది ఇది అని చెప్పి. బట్ ఇమాన్యుయల్ మాకు తెలుసు యూఆర్ ద స్మార్టెస్ట్ ప్లేయర్, టైం వచ్చినప్పుడు చెప్తారని కూడా మాకు తెలుసు. సో
అట్లా ఆ డిస్కషన్ అయిందనమాట. అండ్ దెన్ ఏంటో కాలేజ్‌లో టీనేజర్స్ చేసే వేషాల్లాగా అనిపిచ్చాయి అన్నీ. సో, తనూజ వాస్ లైక్ డెమాన్‌తో కావాలని నువ్వు రీతూకి కాంప్లిమెంట్ చేయి, డ్రెస్ బావుందని చెప్పు, తినిపించమని అడుగు. అంటే ఇంకొకళ్ళకి కూడా మన మీద క్రష్ ఉందన్నప్పుడు వాళ్ళని జెలస్ చేయడానికి వేరే వాళ్ళతో క్లోజ్‌గా ఉండి కాలేజ్‌లో పిల్లలు చేస్తారు గదా! ఇవన్నీ. సో, ఆ కైండ్ ఆఫ్ థింగ్స్ అన్నీ జరిగాయన్నమాట అక్కడ. అట్లా ఆ డిస్కషన్ అంతా అయింది. అండ్ దెన్ ఇమాన్యుయల్ ఏంటంటే మళ్ళీ కొంచెం ఫన్ జనరేట్ చేసి 'అపరిచితుడు' మూవీలో రామం క్యారెక్టర్ ప్లే చేస్తూ ఏదో రమ్యతో ఆ స్కిట్ అంతా వేయడం జరిగింది. దట్స్ హౌ ద ఎపిసోడ్ ఎండెడ్. అండ్ ఇవాల్టి ఎపిసోడ్‌లో డెఫినెట్‌గా కెప్టెన్సీ టాస్క్ అయితే జరుగుతుంది. అండ్ ఎవరెవరు ఆల్రెడీ ఫైర్ స్టార్మ్స్ ఈ వైల్డ్ కార్డ్స్ అందరూ కెప్టెన్సీ కంటెండర్స్ కాబట్టి పవర్ యూజ్ చేసి ఇంకెవరినన్నా కెప్టెన్సీ కంటెండర్స్‌గా చేస్తారా? కెప్టెన్సీ టాస్క్ ఎలా ఉండబోతుంది? అండ్ కెప్టెన్సీ టాస్క్‌లో ఎలాంటి టాస్క్స్ ఉన్నాయి? ఏ లెవెల్ ఆఫ్ ఎక్స్‌ట్రీమ్‌గా వెళ్ళిపోయింది? అండ్ ఎవరు గెలిచారు? ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అన్నీ కూడా నేను మీతో షేర్ చేస్తాను. ఫర్ మోర్ సచ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కీప్ వాచింగ్ 9 న్యూస్.